సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రములు. ఇంతవరకు దేవా, మా ప్రార్థనలో, మా వ్యక్తిగత ప్రార్థనలో, పాటలలో మాకు తోడుగున్న దేవానికి వందనాలు. ఈ 2 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, నీ పరిశుద్ధ నామం కొరకే స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యం చదువుకున్నాం ప్రభా, మీరు మాకు తోడుగా ఉండండి. ఈ జనమంతా నీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఉపవాస ప్రార్థనలో ఉండడం ద్వారా మా శరీరం ఏమాత్రం కూడా బలహీనము కాకుండా ఆత్మలో మేము నాయన అభిషేకించబడినట్లుగా సాయం చేయాలి. ఆత్మలో ఎప్పుడైతే మేము ఆనందిస్తున్నామో, ఆత్మలో మా జీవితాలు ఎప్పుడైతే వాక్యము ద్వారా బలపరచబడుతుందో, అదే విధముగా శరీరము కూడా బలపరచబడుతుంది కదా నాయన. ఆ విధముగా ఈ శరీరమును ఆత్మ ద్వారా బలపరచండి, వాక్యము ద్వారా బలపరచండి. ఆనాడు యేసుతో చెప్తున్నా కదా, నరపుత్రుడా నిలబడు, నా ఆత్మ నీలోకి వస్తుంది. నువ్వు నిలబడి చెప్పినట్లుగా అదే ఆత్మ మా మీద ఉండునుగాక ప్రభు. ఈ 2 దినాలు కూడా మాతో ఉండునుగాక. ఈ 2 దినాలు కూడా ఆ అభిషేకం మాతో ఉండునుగాక నాయన. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మాతో ఎల్లప్పుడూ ఉండునుగాక నాయన. శరీరములను తొందర చేయబోతున్న సమస్త దురాత్మను, చీకటి ప్రభావమును యేసు నామములో మేము బంధిస్తున్నాం. మాతో ఉండండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, చక్కని హెచ్చరిక మొదలు దయచేయండి. సంఘముగా మేము ఎలా ఉండాలో తండ్రి, సంఘం ఈ స్థితిలో ఉన్నప్పుడు మేము ఏ విధముగా మేము ప్రార్థన చేయాలో మాకు నేర్పించాలి ప్రభు. మార్గాలను తేజపరచండి, నీవే గొప్ప కార్యం జరిగించండి, నన్ను బలపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చక్కగా ఉదయకాల సమయంలో మనం చక్కగా కూడుకున్నాం. మరి దేవుడు ఈ యొక్క మొదటి దినాన ఈ ఉదయకాలపు సెషన్లో మరి దేవుడు మనందరితో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. 2 దినాల ఉపవాస ప్రార్థనకు ప్రతిష్ఠ చేసుకుని వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ఉండాలని తెలియజేస్తున్నా. దేవుడు మనందరూ దీవించును గాక. అలాగే మీరు కూడా దేవుడి మిమ్మల్ని కూడా దీవించును గాక చెప్పాలి. హల్లెలూయా. సరే, చాలా సంతోషం. మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా దినాల తర్వాత 2 దినాల ఉపవాస ప్రార్థన ఉండడం అనేది. మరి అలాగే మళ్ళీ మనం డిసెంబర్లో కూడా మరి చివరి అంతంలో ఈ 2025 చివరిలో కూడా 2 దినాలు మనం ఉండబోతున్నాం అనుకుంటున్నా. దేవునికి నమ్మకం గాక. హల్లెలూయా. ఎందుకంటే మరి మనం చాలా మార్లు మనం చెప్పుకుంటాం, ఒక దెయ్యం పట్టిన ఒక కుమార్తెను శిష్యులు ఎదుగు వస్తే వారు స్వస్థపరచబడ్డారు. ప్రార్థన ద్వారా వారు చేశారు, కానీ నూనె రాశారు, ప్రార్థించారు, ఎంతో అరిచి అంటారు. యోహాను యాకోబు గట్టిగా కేకలేసి ఉంటారు, దెయ్యమా మా బోధకు నామములో వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఏ కార్యం చెప్పగలరు, అక్కడ ఏ కార్యం జరగల. అందుకనే మనం కూడా ఎంత గట్టి కేకలేసినా, ఎంత గలిచినా
మనలో శక్తి లేకపోతే, ప్రార్థనా శక్తి లేకపోతే, ఆమె హల్లెలూయా, ఏమి లేకపోతే, ప్రార్థనా శక్తి లేకపోతే ఏ కార్యము జరగదు. సమాజం ముందు జరగదు, వ్యక్తిగతంగా కూడా జరగదు. సమాజంగా జరగదు, వ్యక్తిగతంగా కూడా. చూడండి, ఈరోజు రేపని ఎన్ని రోజులు బట్టి ప్రకటన చేస్తున్నాం, ఎన్ని రోజులు బట్టి, ఎన్ని ఇంచుమించుగా నెల పైబాటు దసరా సెలవులు ఇలా సెలవులు ఇచ్చాడు అనగానే ఎప్పటి నుంచో నాకు తెలిసి 22 నుంచి తెలిసిన 22 నుంచి ఇస్తారు. 24, 25 ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని 26, 27 మళ్ళా కొంచెం రెస్ట్ తీసుకొని 28 నుంచి మళ్ళా మనం మీటింగ్స్లో పాల్గొవచ్చు అనే ఉద్దేశంతోనే 2 రోజులు గ్యాప్లోనే, లేకపోతే శుక్రవారం వెళ్ళిపోవాలి. సరే 2 రోజులు గ్యాప్ ఉంటుంది, అటు ఎలవలసిన వెళ్తారు, మళ్ళీ ఆదరణ వచ్చేస్తారనే ఉద్దేశంతో 2 దినాలు పెడితే చూడండి, మా విశ్వాసులు వాళ్ళకి స్పర్శ ఉందా లేదా, వాళ్ళకి ఆలోచన ఉందా లేదా. 2 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మంచి అవకాశం, రోజులు బాగోలేదు, కుటుంబాల పరిస్థితి బాగోలేదు, బిడ్డల పరిస్థితి బాగోలేదు. రాబోతున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో, రాబోతున్న దినాలు ఎలా ఉండబోతున్నాయో అవన్నిటి గురించి దేవుడు మనకు చెప్పాలంటే, రాబోతున్న విపత్తుల నుంచి కాపాడాలంటే మరి ఏ విధముగా సేవకులు ఈ విధంగానైనా ప్రార్థన పెట్టారు, ప్రార్థనలో ఉండాలి అన్న ఆలోచన రక్షణ పొందుకున్న వాళ్ళకి లేదు, సంఘానికి అఫీషియల్గా వస్తున్న వారికి అంతకంటే అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి కూడా అర్థం కాల. ముఖ్యంగా విశ్వాసులైన రక్షణ పొందుకున్న వారికి రేపు వస్తారు అఫీషియల్స్, రేపు గుమ్ముడతారు అందరు. సరే రాని రేపు వచ్చేవాళ్ళని చూద్దాం. సరే ఏదేమైనా నేనేం చెప్తున్నానంటే, చిన్నదానికి పెద్దదానికి సెలవు పెట్టుకుంటారు వాళ్ళు. చిన్నదానికి పెద్దదానికి సెలవు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి కోటాల్లో నేను కూడా ఈ సేవ నిమిత్తమై నా వ్యక్తిగత జీవితం కొరకై ప్రార్థన చేయాలన్న ఆలోచన చాలామందికి లేదు. అందుకని చాలామంది సెలవులు పెట్టలేకపోయారు. రోజు కూడా 2వ రోజు పెడతామండి, మొదటి రోజు పెట్టలేమండి. అసలు మొదటి రోజు ఎక్కువ ప్రార్థన చేస్తాను, 2వ రోజు ఏముంటుంది. కనుక విశ్వాసులు ఎలా ఉన్నారంటే, కొంచెం కూడా అంటే వాళ్ళని అంటార్కిటికా ఖండంలో, అంటార్కిటికా ఖండం ఎంత ఎలా ఉందో చెప్పండి. తెలుసా మీకు? మంచు పర్వతం ఉంటాయి. వీళ్ళందరూ అంటార్కిటికా ఖండంలో పాడిస్తే వారికి ఎటువంటి చదవతారు. ఎందుకంటే వేళలో చదవడమే, అది కూడా కూలింగే, ఐస్ కట్టలేదు. అంటార్కిటికా ఖండం అంటే మంచు పర్వతాలు, ఐస్ కట్టలు ఉంటాయి. వేళ కూడా అక్కడ తీసుకెళ్తే చదవకలు, దేవకలు, గ్లౌజ్ లేకలేదు, ఏదన్నా చలికి సంబంధించిన జాకెట్ వేసుకుని అవసరం. కనుక సంఘము ఈ స్థితిలో ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి. సరే ప్రార్థన చేయాలని ఆశ ఏది, ప్రార్థన చేయాలని ఒక భారం ఏది, బాధ్యత ఏది రక్షణ పొందుకున్న వాళ్ళకి. కనుక సంఘము చూస్తూ ఉన్నాను, ఎప్పుడు చూసినా ఆసక్తిగా ఉన్న వాళ్ళే తప్ప, ఎప్పుడైనా 2 దినాలు పెట్టారు పాస్టర్ గారు మాట వినాలి, ఓ రోజు సెలవు పెట్టేసుకుంటే పోతే పోతే 1000 రూపాయలు జీతం కట్ అవుతుంది. కట్టవని రాబోతున్న రోజుల్లో కొన్ని కోట్ల రూపాయలు నాకు దేవుడు నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, నా ఆరోగ్యంలో కాపాడుతున్న ఆలోచన స్పర్శ లేదు, సెన్స్ లేదు. చాలా మంది సెన్స్ లేదు.
కనుక సరే, నేను వాపడటం ఇవన్నీ కాదు, కానీ సరే అదంతా అది ఏ లోటో ఏంటో అనేది వాళ్ళు గుర్తించాలి. రేపొద్దున ఏదైనా వచ్చినప్పుడు ఏడ్చినప్పుడు తెలుస్తుంది, నేను చెప్తున్నాను, ఏడ్చినప్పుడు తెలుస్తుంది. దేవుడు ఆ ఏడుపు నుంచి కాపాడాలంటే దేవుడు మనకి ఇస్తున్న చక్కని సదా అవకాశాన్ని బాగా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకులా ఏడుస్తున్నావు? గతకాలంలో నువ్వు ఏం చేసావు? ప్రార్థన అంటే ఏం చేసావు? ఎక్కడున్నావు? ఎక్కడ తిరిగావు? నాకు కాదన్నట్టుగా, అది నాది కాదన్నట్టుగా, ఇది నా సంఘం కాదన్నట్టుగా, ఆయనే పడతారులే, ఏదో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కొంతమంది ఉంటారు, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు కాదు. కనుక సంఘం యొక్క స్థితి నేను చెప్తున్నాను కదా. సరే, రాబోతున్న రోజుల్లో అయినా ఉద్యోగ కూడికల ద్వారా ఉద్యోగం పడితే మంచిది. సరే, దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరూ బట్టి నేను సంతోషిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం హగ్గై గ్రంథంలో వచ్చి చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. అందుకనే ప్రవక్త ఒక మాట అంటాడు, ఆ మాట చెప్పిన తర్వాత వాక్యం వెళ్తా. వాక్యం ఎడల వారి ప్రవర్తన వారి నిత్య క్రమమును నిర్ణయిస్తున్నాడు. ఏంటంట? వాక్యము ఎడల వారి ప్రవర్తన, వాక్యములో వారు ఉన్నదాన్ని బట్టి గమ్యం అనేది, వారి నిత్య గమ్యం అనేది నిర్ణయించబడుతుంది. దేన్ని బట్టి నిర్ణయిస్తాం మనం? అతడు వాక్యములో ఏ విధంగా అతని యొక్క ప్రవర్తన ఉందో దానిని బట్టి అతని యొక్క గమ్యం, నిత్యమైన గమ్యం నిర్ణయించబడుతుంది. అతడు వాక్యములో ఎలా ఉన్నాడో అనేది అతని గమ్యం ఏంటో తెలిసిపోతుంది, అతని ప్రవర్తన కూడా తెలిసిపోతుంది. వాక్యాన్ని బట్టే, అతడు వాక్యములో ఉన్నదాన్ని బట్టి అతడు సంఘక్రమంలో ఎలా ఉంటున్నాడో, వాక్యములో అతను కనుక ఉంటే, ఆ వ్యక్తి కనుక విశ్వాసం కనుక ఉంటే, అతడు ప్రవర్తనతో కూడా వాక్య ప్రకారంగా ఉంటుంది. అతని పాయింట్ మీకు హల్లెలూయా. వాక్యములో అతడు కనుక చక్కగా ఉన్నట్టయితే వాక్య క్రమాన్ని పాటిస్తాడు. అది పాయింట్, వాక్య క్రమాన్ని పాటిస్తాడు. ఇక్కడ ప్రకటించబడుతున్న ఆ ప్రకటనను బట్టి నాకు సెలవు ఇవ్వలేదు, సెలవు ఇస్తూ వద్దును, నాకు డ్యూటీ సెలవు ఇవ్వలేదు, లేకపోతే నాకు ఈరోజు ఖాళీ అవ్వలేదు, నేను ఎక్కడికో ఏదో ప్రయాణం అంటే వెళ్ళవలసి వచ్చింది, లేకపోతే నేను ఏదో ఒక కార్యం చెప్పున ఉండిపోయాను, లేకపోతే చిన్న బలహీన చెప్పిన ఇంటికి ఉండిపోయాను 2 రోజులు ఎదురుతామని కాదు. నువ్వెంత పనున్నా, నీకు ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత రోగిగా ఉన్నా, వాక్యాలను ప్రేమించినప్పుడు, యేసుక్రీస్తును ప్రేమించినప్పుడు వాటన్నిటికీ నువ్వు గుడ్ బై చెప్పి ప్రభు యొద్దకు వస్తావు. దాన్ని బట్టే నీ వాక్యమును ఎంతగా నీ ప్రవర్తన ఉంటుందో, వాక్యములో నీ యొక్క నడవడిక ఎలా ఉంటుందో నీ గమ్యం చేస్తుంది. ఆ గమ్యమే చెప్తుంది. నీ యొక్క వాక్య క్రమాన్ని బట్టే, వాక్యములో వాక్యమేడల నీ ప్రవర్తన బట్టే నీ గమ్యం ఉంటుంది, నీ గమ్యం నిర్ణయించబడుతుంది. వాక్యములో ఉన్నానని చెప్పుకుంటూ నీ గమ్యం సరిగా ఉండదు. వాక్యములో ఉన్నాననుకుంటూ భ్రమపడుతున్నట్టయితే నీ గమ్యం సరిగా ఉండదు. గమ్యం అంటే ఏంటి? నువ్వు చేరేది గమ్యం అంటే ఏంటి? నువ్వు చేరే స్థలం. నువ్వు వాక్యములో ఉన్నాను అనుకుంటూ వాక్య క్రమాన్ని దాటేస్తూ నేను ఆ స్థలంలోని వెళ్ళిపోతాను అనుకునేది భ్రమది. వాక్యం నెరవేర్చకుండా, వాక్యము క్రమంలో ఉండకుండా, సేవకుడు చెప్తున్నట్టు నువ్వు చేయకుండా, నేను పర్లేదు ఒక మంచి స్థలంలో ఉన్నాను అనుకునేది అది భ్రమ. అది ఒక రకమైనటువంటి అది సక్సెస్ పరిస్థితి. ఇంకోటి చెప్పాలంటే, అతడు లేక ఆ వ్యక్తి, ఆ యొక్క క్రైస్తవుడు లేక
క్రీస్తుని నమ్మిన వ్యక్తి, బాప్తిసం పొందిన వ్యక్తి అతను ఒక కోమలో ఉన్నట్లు లెక్క. అతను ఎక్కడున్నాడు అతనికే తెలియదు. అందుకని ప్రవర్తన మాట చాలా చక్కగా నాకు అనిపించింది. ఆ మాట వాక్కుని ఎడల వారి ప్రవర్తనను బట్టి వారి నిత్యమైన గమ్యము నిర్ణయించబడుతుంది. నిర్ణయించబడాలంటే నీ గమ్యము వాక్య ప్రకారంగా ఉంటేనే నువ్వు మంచి త్రోవలు ఉన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. క్రమాన్ని దాటేసి, క్రమాన్ని ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, సేవకుడు చెప్పిన మాట ప్రక్కన పెట్టి, నేను బాగానే ఉన్నాను, మంచిగానే ఉన్నాను, ఉదయం లేచి 2 నిమిషాలు ప్రార్థన చేస్తా, ఒక అధ్యాయం చదువుతాను, సాయంకాలం అయితే ఒక పాట పాడి చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసి పడుకుంటాను, నా గమ్యం బాగుంది అనుకున్నామేమో. నాను కాదది. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు, సంఘంలో జరుగుతున్న పరిస్థితులు, సంఘంలో జరుగుతున్న లేకపోతే ఆ కట్టడ, దానిని బట్టే నీ ప్రవర్తన, నీ గమ్యం ఉంటుంది. హల్లెలూయా. దానిని చేయడాన్ని బట్టే నువ్వు చేస్తూ ఉంటేనే నీ గమ్యం బాగుంటుంది. చెయ్యకుండా ఉంటే నీ గమ్యం సరిగా వెళ్ళలేవు, గమ్యాన్ని చేరలేవు, నువ్వు గమ్యాన్ని అందుకోలేవు. దానిని బట్టి నువ్వు పోగొట్టుకున్నప్పుడు, ఆ గురిని నువ్వు పోగొట్టుకున్నప్పుడు, ఆ గమ్యాన్ని చేరవలసిన స్థలాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏడుపు తప్ప ఇంకేముండదు మనకి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం చెప్తున్నాను కదా, అందరికీ చెప్తున్నా, ఏదో చేస్తారులే, వాళ్ళే చేస్తారులే, వీళ్ళే చేస్తారులే అనుకోవడం తప్ప దేవుని యొక్క వాక్యమును, దైవజనుడు చెప్పిన మాటకు లోబడదాం, విందాం. దానివలన నేనెంతో దీవించబడతానన్న ఆలోచన ఈ సంఘానికి వస్తున్న వారికి లేదంటే నిజంగా వారు బాప్తిసం పొందినా పొందకపోయారు. లేనట్టయితే వారి సంఘానికి రానవసరం లేదు. అసలు ఎందుకు ఉపయోగం? దేనికోసం మాకు వచ్చేది? సంఘం యొక్క కాపరి యొక్క మాట వినకుండా 10 గంటల కంటే ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 10:30కి, 10:15కి. ఈ ప్రత్యేకమైన కూడికల్లో కూడా 10 గంటలకని చెప్తే 9 గంటల కన్నా వచ్చి మన జీవితాన్ని చక్కబెట్టుకుని ఇంకో గంట ముందు వెళ్ళి ప్రార్థన చేయాలని ఆలోచన కూడా ఉండదు. నేను చెప్తున్నాను కదా, ఆ స్పీడ్, ఆ స్పిరిట్ పనిచేయాలని చెప్తున్నాను. అది ఆ స్పీడ్, ఆ స్పిరిచువల్, ఆ ఆత్మ పనిచేసిన విధాన అద్భుతమైన కార్యం జరుగుతుంది మన పట్ల. దేవునికి మహిమ కలుగుగా. కనుక సంఘం యొక్క స్థితిని చూచి కూడా ఇంటి దగ్గర నిద్రపోతూ ఉన్నారు, ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తూ ఉన్నారు, ఇంటి దగ్గర వారు పనులు చేసుకున్న సమయాలు ఉన్నాయి. సరే, ఏదేమైనా కొద్దిగా వచ్చాం కనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. చెప్పండి, ఎవరైతే ఇప్పుడు రాలేదో రేపు రావద్దని చెప్పండి. వాడు చెప్పేయండి, రేపు కూడా రావద్దన్నారు పాస్టర్. సరే, చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. రాజైన హగ్గయి గ్రంథం చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. వచనం చదువుతాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీదకి అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోవా ఇలాగు మాట్లాడుతున్నారు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చేది దేవుడైతే ఆ ఆజ్ఞను మోసుకుని వచ్చేది ఎవరంటే ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆజ్ఞను ఇచ్చేది దేవుడు, ఆజ్ఞను మోసుకుని వచ్చేది ఎవరు? ప్రవక్త.
అలాగే ఆజ్ఞను మోసుకుని వచ్చేది సేవకుడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యెహోవా యొద్ద నుండి, హల్లెలూయా, అందుకే సేవకుడు అనాలోచనగా చేయడు కొన్ని కార్యాలు. నీకు ఖాళీగా ఉందా, నీకు ఖాళీగా ఉన్నప్పుడే అది కాదు. సేవకుడు కూడా ప్రార్థన ద్వారా ఏదైనా ఒక కార్యక్రమం పెడుతున్నప్పుడు, ఏదైనా చెబుతున్నప్పుడు అనాలోచనతో ఉండదు. దేవుని ఆజ్ఞ తీసుకునే ఒక కార్యం జరిగించినట్టు చూస్తాడు. అది ఆ విధంగా చేస్తున్నప్పుడు సేవకుడు సంఘం చక్కగా దీవించబడాలని, సంఘం ఆశీర్వదించబడాలనే సేవకుని ఆశ. అది దేవుని ఆశ కూడా. యెహోవా ఏలాగో ఆజ్ఞించుచున్నాడు, యెహోవా ఏలాగో సెలవిస్తున్నాడు, యెహోవా ఈ మాట ఇస్తున్నాడు, ఇర్మియా వెళ్ళి చెప్పు అని ఆ మాట ఆయన చెప్పాడంటే, ఇర్మియా లేకపోతే ప్రవక్తలు ఆ మాటను తీసుకుని వెళ్తున్నారంటే, ఎవరి యొద్దకైతే ఆ మాట వెళుతుందో ఆ మాట విన్న ప్రజలు దీవించబడాలన్నా లేకపోతే క్షమించబడాలన్నా యెహోవా ఆజ్ఞిస్తుంటా? త్వరగా చెప్పండి. ఏమండి, నిజమేనా? అది ఒక సేవకుడి ద్వారా వస్తున్న ఆజ్ఞ. అది సంఘము దీవించబడాలనా లేకపోతే క్షమించబడాలనా? మాట్లాడండి. దీవించబడాలనా? ఈ 2 దినాల్లో కోడికలు పెట్టింది సంఘం ఆత్మీయ స్థితిలో ఎదగాలనా? రోజులు చూస్తే బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు, సంఘం యొక్క స్థితి కొంచెం బలహీనంగా ఉంది, బలపరచాలి. మన ప్రార్థన ద్వారా మన వంతు, మన కృషి, మన సన్నిధిలో దేవుడి సన్నిధిలో నా పాత్రని ఉండాలని చెప్పి 2 దినాలు హాలిడే పెట్టుకుంటే, సెలవు పెట్టుకుంటే నష్టమా? నష్టమా? జాబ్ తీసేస్తారా? జాబులే తీసేస్తారా? చెప్పండి. ఇంటి దగ్గర నుండి ఖాళీగా ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? 2 దినాలు నేను రోజు రాలేదు, నా సేవకుడు చెప్పాడు, ఈ 2 రోజులు నేను ఈ విధంగా నా ప్రభు సన్నిధిలో గడపాలి, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో, నా భార్య పరిస్థితి ఎలా ఉంటుందో, లేకపోతే నా యొక్క భర్త పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచన లేకుండా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు మన దగ్గర. అంత గుడ్డోలు ఉన్నారు మన ప్రజలు, మన సంఘస్థులు అంత గుడ్డోలు. కనుక యెహోవా ఆజ్ఞించాడంటే సేవకుడు మోసుకెళ్తున్నాడు, ప్రవక్త మోసుకెళ్తున్నాడంటే ప్రవక్త మోసుకుని వెళ్ళేది దేనికోసం చెప్పండి? దేనికోసం? ఇశ్రాయేలు దేశస్తులారా మీరు నా వైపు తిరగండి అని చెప్పి ఆనాడు ఇర్మియాతో ఒక సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. చదవన్న మాటలు చదవండి ఒకసారి. హోషేయ ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చదవండి, మీకే తెలుస్తుంది. త్వరగా స్టార్ట్ 25, ఇర్మియా 25:1 నుంచి. యోషియా కుమారుడైన యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు 1వ సంవత్సరమున యూదా ప్రజలందరిని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. చూడండి, వీళ్ళందరిని గురించి, యూదా ప్రజలందరిని గురించి. ఎవరి గురించి? ఎవరి గురించి? ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా గుడారమునే సంఘ బిడ్డల గురించి అనొచ్చా? హల్లెలూయా చెప్పాలి, అనొచ్చా? ఎందుకంటే యెహోవా వాక్కు ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంది, ఇప్పటికీ సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా ప్రజల గురించి అన్నాడే, ఇప్పుడు కూడా ఈ యొక్క సమాజమునందు ఉన్న ప్రజల గురించి చదవండి. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించాను. దేవునికి మహిమ గాక. చూడండి, పాస్టర్ గారు ఇంకా సంఘాన్ని పాడు చేసుకుంటాడా అన్నట్టుగా మీరు హృదయాలు ఏదో కలిగి ఉండొచ్చు. నేను వాక్యం ఏం చెప్తుందో చెప్తున్నాను.
ఎవరినో అనాలనే కాదు, ఎవరినో డ్యూటీ సెలవు పెట్టుకుని రాలేదని వాళ్ళ గురించి కాదు నేను అంటున్నా. అసలు స్పర్శ ఉందా అని చెప్తున్నా నేను. వాళ్ళ సంఘ విశ్వాసలేనా అని చెప్తున్నా నేను. వాక్యములకు కట్టబడి ఉన్నవారేనా అని చెప్తున్నా నేను. సేవకుడి మాటకు అంత విలువిచ్చేవారేనా అని అడుగుతున్నా నేను. 2 రోజులు పెట్టినప్పుడు 2 రోజులు సెలవు పెట్టుకుంటే 1000 రూపాయలు కాదు 1,00,000 రూపాయలు నష్టం వచ్చిన దేవుని సన్నిధి 2 దినాల దీవెన ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆశీర్వాదం పొందుకుంటాను. ఆ మాత్రం గుడ్డిదానం వచ్చేసిందా? ప్రార్థన మానేసినట్టుగా చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది లైవ్ పెట్టారు, ఇప్పుడు అందరికి పంపిస్తాను. వినేసేసి వస్తారో మానేస్తారో. ఎవరైతే రాలేదో ఆదివారం కూడా లేపి ఆయన ఎదుర్కొండానే ఆ సేవకుడు ఎదుర్కొని లేపి 2 రోజులు 1 రోజు ఎందుకు మిస్ అయ్యని చెప్పి బయటికి పోమని చెప్తారు. వింటారు వీళ్ళందరూ, పంపిస్తాను. రావద్దని చెప్తాను. ఇక 10 ఎంతమంది రాదు ఆదివారం కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే మన పాస్టర్ అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు ప్రారంభంలో 2012 మార్చి 18వ తారీఖున ఏమని చెప్పారు? నీ సేవకుడు చెప్పినదని చక్కగా చెయ్యి, ఆయన మాట వినండి. బైబిల్లో చదివించారని హెబ్రీ పత్రిక. ఆయనకు మీరు కోపము రాక ఆ సేవకుడు చెప్పినట్టు చేయమన్నది. వినమాట నష్టమేనంట. 2 రోజులు సెలవు పెట్టుకుంటే తీసేసేసి చెప్తాను. అందుకు నేను కూడా గతంలో జాబ్ చేసినప్పుడు కూడా సూపర్వైజర్ చేసినప్పుడు నాకు ఆగోడు సెలవిస్తారు కదా ముందు అడిగేవాడు. ఆ మేనేజర్ ఆగోడు సెలవిస్తారు కదా, ఆగోడు సెలవకపోతే నేను ఈ జాబ్లో జాయిన్ అవ్వండి అనివ్వండి. నన్ను ఎవడైతే జాయిన్ చేస్తున్నాడో వాడికి చెప్పుకోవాలి, బాబు ఆగోడు సెలవిస్తేనే నేను ఫ్యాక్టరీలో పనిచేస్తానని చెప్పుకోవాలి. పోషించిన చచ్చిపోకుంటాను అన్న తపనతోనే చచ్చిపోకుంటాను. పోషించిన చచ్చిపోతాను గౌరవించిన ప్రభుత్వం. ఆదివారం మాత్రం ప్రార్థన. నా సేవకుడు అరుణ్ కుమార్ గారు ఆయన ఎప్పుడు పిలుస్తా అప్పుడు, సార్ నేను ఈ రోజు రాలేను, జీతం కట్ అవుతుందా కట్ చేసుకోండి, సేవకుడు పిలిచాడు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతా ఉంటాను. అంత పౌరుషం, అంత వాక్య ప్రత్యక్షత లేని ప్రజలుగా ఉండాలని ఒక బాధ అంతే. దేవునికి మహిమకరుడుగా. అందుకని చెప్తుంది ఇక్కడ ఏమనంటే యోధా ప్రజల గురించి ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులతోనూ ఆ వాక్కును ప్రకటించాను. చదవండి. ఆమోను కుమారుడును యోధా రాజులైన హోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. నేను పెద్దల కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు చూసారా, పెద్దల కాడ లేచి కాదు, 2 నెలల బట్టి చెప్తున్నారు జయరాజు గారు. 2 నెలల బట్టి చెప్తున్నారు, ఇక్కడ ప్రకటన చేస్తున్నారు. 24-25 ఉపవాస ప్రార్థనలు, మీ ఆత్మీయ జీవితాలు, మీ కుటుంబాలు చక్కబెట్టుకోండి, దిద్దుకోండి. 24-25 ఉపవాస ప్రార్థనలో రెండు రోజులు ఉపవాస ప్రార్థన అని చెప్పి ఎంతగా ఆయన అరిచాడో నేను అరిచాను. బోర్డు మీద కూడా రాస్తాం, కొన్ని రోజులు రాసామా? కళ్ళు కనవల్లా, చెవికి వినవాలేదా? అందుకు చెప్తున్నాడు, నాకు ప్రత్యక్షమైనప్పుడు నేను పెద్దల కాడ లేచి మీకు ఆ మాటను ప్రకటించచ్చు వచ్చినను మీరేం చేయలేదు. ఇప్పుడు వినకపోతే ఏం జరుగుతుంది చెప్పాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. స్టేట్స్ గారు మాట్లాడుతుంటా, నేను మాట్లాడితే ఏంటి? నేను మాట్లాడితే ఏమొస్తుంది? నేను గట్టిగా మాట్లాడితే కాదు. వారు వినకపోతే
పెద్దల కడలే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతే ఏమన్నాడు? మీ చేతి పనుల వలన నాకు కోపము, నేను మీకు ఏ బాధయు, బాధ కూడా కలుగజేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమైందా నా మాట? హలో, అర్థమైందా మీ అందరికీ ఈ మాటలు? మీకు బాధ కలగకుండా ఉండడానికే కదా ఈ 2 రోజులు నేను ఉపవాస ప్రార్థనలో పెట్టి రాబోతున్న రోజుల్లో జరగబోతున్న ఆ విపత్తు, ఆయన కోపము, ఉద్రేకం, ఆయన చేస్తున్న ఉపద్రవం తప్పించుకోవటానికి కదా ఈ ప్రార్థన ద్వారా దేవుడు జరిగించడా? చెప్పరాదరు. ఈ ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని విడిపించడా? మన ఆర్థిక ఇబ్బందులు తొలగించడా? మన కుటుంబంలో మేలు జరగవా? మన బిడ్డల జీవితంలో అద్భుతాలు జరగవా? నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడా? నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని లేపడైనా ఆశ్చర్యంగా లేపే దేవుడు ఆయన. అది ఎప్పుడంటే యెహోవా మాటకు నువ్వు యెహోవా మాటకు నువ్వు లోబడినప్పుడు, యెహోవా వాక్కుకు నువ్వు విధేయత చూపించినప్పుడు. సంఘం అంటిదా? సంఘం అంటిదా? బయటగా ఎక్కడ కాదు తలపేసింది, బయటే 8 దాటిందంటే బయటకి వెళ్ళేస్తారు. ఈ బాధ పోతారు, ఎక్కడికి వెళ్తారు? ఏ సేవకుడు మాట అంటే ఏ అంత లోకువా? కనపడదాంలే, 2 రోజులు కనపడదాంలే, లేకపోతే ఆదివారం వెళ్దాంలే, ఆదివారం మీటింగ్స్ కదా, ఆదివారం ఈ 4 రోజులు కూడా అడ్డంగానే గంగిరెద్దులాగా ఏంటి ఓరపందిలాగా తిరిగి వస్తాం, ఆదివారం కనపడతాం. దేవుని యొక్క సేవకుడు మాట అంటే అంత అవిధేయత? ఒక సేవకుడిగా నేను బాధపడే దేనికోసం అంటే రాబోతున్న రోజుల్లో బాధ వస్తుందేమో నీకు బాధ కలగకుండా ఉంటానికేగా ఈ కూటముల ద్వారా నీ విడుదల పొందుకోవడానికి నేను ఇంత ప్రాధాన్యపడి 15 రోజులు 2 నెలలు బట్టి ప్రసంగం లేకపోతే ప్రకటన చేయిస్తున్నా. వినపడలేదు నీకు? చెవిని పర్లేదా? చూడలేదు? బోర్డు మీద రాయబడింది. ఒక విశ్వాసమేనా? నా విశ్వాసమేనా? నా విశ్వాసం అయితే నాకు లోబడదు. దేవునికి మహిమ కలుగును గాక. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండా ఉండేటట్టుగా, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండా ఉండేటట్టుగా అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు చూచి మీరందరూ మీ చెడు మార్గములను, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగి ఎడలా యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసమును దయచేసిన దేశములో మీరు నివసిస్తురని చెప్పుటకై యెహోవా పెద్దల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులు అందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినుటకు మీరు చెప్పండి. కోపడిది నేనా? మాట్లాడేది నేనా? దేవుడా? చెప్పండి. నా యొక్క బాధ నా సేవకుడు అనగా నా యొక్క బాధ నా విశ్వాసులు చక్కగా ఉండాలి, వారు క్షేమంగా ఉండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, వారి ఆరోగ్యాలు బాగుండాలి, రాబోతున్న రోజుల్లో వారి బిడ్డల జీవితాల్లో మేలు జరగాలి అనే ఆశతో ఒక సేవకుడుగా నేను ఏర్పాటు చేస్తుంటే సేవకుడు మాట తోసేసావంటే ఎవరి మాట తోసేసావు? నువ్వు ఎవరి మాట తోసేసావు? ఎవరి మాట తోసేస్తావు? నువ్వు ఎవరి మాట తోసేసి నువ్వు ఎక్కడున్నావు? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అంటున్నావు. దొంగ దాక్కున్నాడు ఆదాము. ఆదామా ఎక్కడ అన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిర గుడారంలో ఉన్న ఓ విశ్వాసి, నువ్వు ఎక్కడ? ఈ సమయంలో నువ్వు ఎక్కడ? ఎక్కడున్నావు? ఏమనుకుంటున్నావు? బాగా ఉంది, ఇప్పుడు బాగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు, బాగా ఉన్నావు, ఓకే ఓకే
హాయిగా అటల్లో చిట్టు తిరగచ్చు, అటల్లో చిట్టు ఉండొచ్చు, ఇంటి దగ్గర కూర్చుని ఆ సినిమాలు చూడొచ్చు, టీవీ చూడొచ్చు, అవి చూడొచ్చు. రైట్ రైట్, ఓకే ఓకే, మంచిదే. రాబోతున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి? రాబోతున్న సమయం ఎలా ఉండబోతున్నాయి? రాబోతున్న గడి ఎలా ఉండబోతున్నాయి? ప్రభు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడుగా, రాబోతున్న రోజులు చెడ్డ దినములు, రాబోతున్న దినాలు బాధ కలిగించే దినాలు, రాబోతున్న దినాలు విపత్తులు వచ్చే దినాలు, రాబోతున్న దినాలు 666 ముద్ర వేయించుకున్న దినాలవి, రాబోతున్న దినాలు ఇరుకులు వచ్చే దినాలవి. అందుకున్నాడు యెహోవా నియమించిన ద గ్రేట్ఫుల్ అండ్ డెడ్ఫుల్ డే అన్నాడు. మహా భయంకరమైన దినం అన్నాడు. దాని ఇంగ్లీష్ లో గ్రేట్ఫుల్ అండ్ డెడ్ఫుల్. డెడ్ఫుల్ అంటే మరణ సంబంధమైన భయంకరమైన దినాలు రాబోతున్నాయి రోజుల్లో. ఈ రోజు వచ్చి సరిపోద్దా పాస్టర్ గారు? ఈ రోజు వచ్చి నీ యొక్క జీవితాన్ని ఒప్పుకుంటే ఏమన్నాడు అక్కడ ప్రభు? మీ చేతి పనులను నాకు కోపం పుట్టించకుండానట్లుగా, నేను మీకు ఏ బాధ కలుగు చేయకున్నట్లుగా, ఇదిగో నా సేవకుడు చెప్పిన మాట విను. వినమన్నాడు లేదా? చెప్పాలి, వినమన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసిస్తురని చెప్పుటకై యెహోవా పెద్దల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరేం చేయలేదు? వినలేదు. మీరు వినుటకు మందులైరి. ఎవరంటాడు? వినుటకు మీ యొక్క చెవులను ఏదో చేసేసుకున్నారు. చాలా మందికి 2 రోజులు అంటే 1 రోజు నిలబడుద్ది. అంటే ఆప్షివుడే మనకి సగం చెవుడు. నిజమేనా? మీటింగ్లో కూడా 3 రోజులు మీటింగ్స్ అంటే చివరి రోజు వస్తారు చాలా మంది. కారణం ఏంటి? వాళ్ళకి 2 రోజులు వినమల్లా, 3వ రోజు. అలాగే ఉపవాస ప్రాంతంలో కూడా 2 రోజులు అంటే చాలా మందికి 2వ రోజు వినబడదు. చెవిని పెట్టదా అంటున్నాడు. ఏమన్నాడు? పెద్దల గడని లేచి తన ప్రవక్తలైన తన పితరులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినని మీరు వినకపోతే వినుటకు మీరు చెవి యొక్కకు ఉండిరి. ఏమొక్కలేదంట? చెవి యొక్కకు ఉండిరి. చెవి యొక్క లేదు కనుక తర్వాత చెప్తున్నాడు, చదువు. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరి కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మా ప్రవక్తలు వచ్చి మా సేవకులు వచ్చి చెప్పినను మీరు చెవి యొక్కలేదు కనుక, మాట వినలేదు కనుక, మీ పితరులు ఉన్న దేశంలో వారు శాంతియుతంగా ఉన్నారు. ఆ దేశంలో మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలంటే నా సేవకులు చెప్పిన మాట మీరు ఏం చేయలేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇర్మియా, యోధా ప్రజలందరూ ఎక్కడున్నారు? ఈ మాటలు బట్టి పరాయి దేశంలో ఉన్న కారణం చేత ఇర్మియాను పంపించి, ఓ యోధా ప్రజలారా, ఇశ్రాయేలు నివాసులారా, ఆనాడు మీ పితరులు నివసించారే కానానులో, మరలా మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే ప్రవక్తలు చెప్పిన మాట వింటున్నారా? ప్రవక్తలు చెప్పిన మాటకు మీరు చెవి పెడుతున్నారా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 100 మంది ఉన్నట్టుగా చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము మన యొక్క స్థానము, మన యొక్క పూర్వపు ఆ స్థితి, ఆ నిత్యమైన స్థితిని మనము దాటి వచ్చాము. ఈ యొక్క సాధన ఏదైనా ఉన్నప్పుడు, అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని నడిపించడానికి ఆ నిత్యమైన స్థలంలోనికి మీ పితరులు, ఏమంటారు అక్కడ? మీ పితరులు, నీ సేవకులు, మీ వాళ్ళందరూ, వారికి నేను దయచేసిన నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు కూడా నివసించాలంటే ఇదిగో ప్రవక్తల మాట, సేవకుల మాట ఏం చేయాలి? ఏం చేయాలి? వింటే ఏం చేస్తాను నేను? మరలా నా నిత్యమైన స్థలంలోనికి, నీ పితరులున్న స్థలంలోనికి మిమ్మల్ని
చెప్పనా? దేవునికి నమ్మకముడు గాక. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ యూదా ప్రజలారా, మీరు పరాయి దేశంలో ఉన్నారు, మీ పితరులైతే మంచి స్వాస్థ్యంలో ఉన్నారు. మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళాలంటే ప్రవక్త మీకు అవసరం. ఆమేన్. గద్దించే సేవకుడు మీకు అవసరం. నేను ఆ గద్దెంపుకు లోబడి అంటావా? అది నీ ఇష్టం. అది గద్దెంపుకు లేవండి అంటావా? అది నీ ఇష్టం. గద్దెంపుకు లోబడినప్పుడు ఇక్కడ రాలేవు. గద్దెంపుకు లోబడ్డాడు ఇక్కడ వస్తాడు. స్తోత్రం. అందుకనే యిర్మీయాతో చెబుతూ అన్నాడు, ఇదిగో మీ పితరులైన వారు, మీ యొక్క స్వజనులు పితరులు నిత్య నివాసం యొద్ద ఉన్నారు, మిమ్మల్ని కూడా అక్కడ తీసుకుని వెళ్ళాలంటే ఇదిగో నా సేవకుడని యిర్మీయా చెప్పిన మాట మీరు వినాలి, 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 వినాలంతే. ఆమేన్. హల్లెలూయా. వింటేనే నీకు ధన్యత. ఆ మాటకు నువ్వు ఇంకొక మాట ఏదైనా కలిపావనుకో, అందుకని యెహోవా వాక్కుకి ఇంకో మాట కలిపితే ఏమవుతుంది? జబ్బులను వస్తాయి. వస్తాయా? తెగుళ్ళను వస్తాయి. బైబిల్లో రాయబడిన తెగుళ్ళను వస్తాయి. ఒక మాట కలిపితే వినాలి నువ్వు. ఒక సేవకుడు చెప్పిన మాట వినాలి నువ్వు. వినాలంతే. ఆయన ఎందుకు అన్నాడో వినాలంతే. విని దాని ప్రకారంగా చేస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. వినకుండా నీవేమైనా దానికి ఏదైనా ఒక మాట కలిపి ఏదైనా చేస్తే దానివల్ల నీకు నష్టం తప్ప నీకు లాభం చేకూరదు. అందుకని చెప్తున్నాడు, నిత్య నివాసముగా దయచేసిన ఆ దేశంలో నీవు ఉండాలంటే ఇదిగో ప్రవక్తన పంపిస్తున్నా, సేవకుడి ఎదుగు వస్తున్నాడు, ప్రకటిస్తాడు. ఆ ప్రకటన నువ్వే చేయాలి, విని తీరవలసింది. అప్పుడు అంటున్నాడు, బాధ వచ్చాయనికి వినకపోతే రెండు చెప్తాడు, వింటే లాభం, వినకపోతే నష్టం. ఏమన్నాడు? నమ్మి బాప్తిసం మాట్లాడండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాళ్ళకి అంతే. నువ్వు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటే దీవెన, నువ్వు పొందుకోకపోతే రాబోతున్న రోజు నీకేదో వస్తుంది. ఇక మనం ఏం చేయలేము. ఇక ప్రభు చెప్పాడు ఇక్కడ, లేదు కదా హాస్టల్ చెప్పించేస్తాను అనుకోతున్నాం. ఎందుకంటే బాధ కలుగుతుందని చెప్పాడు ఆయన. ఎవరు చెప్పారైనా అన్నాడా? ప్రభు అన్నాడా? యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయం చదివితే నువ్వు వింటే స్వాస్థ్యంలో పాల్గొంటావు. నీ పితరులున్న నిత్యమైన స్థలంలో అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, వ్యాధి లేదు, సమస్య లేదు. హల్లెలూయా. అటువంటి స్థలంలో నువ్వు పాల్గొంటావు. కానీ నువ్వు గనక ఆ విధంగా పాల్గొకపోతే గనక, వినకపోతే గనక ఆ నిత్యమైన స్వాస్థ్యములు నువ్వు ఎప్పటికీ ఉండదు. దేవుడి మహిమకరుడుగా. అందరూ గట్టిగా ఆమేన్ చెప్తామా? 7వ వచనం, అయితే మీకు బాధ కలుగట్టుకై మీ చేతుల పనులలో నా కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతే గనుక యెహోవా సెలవిస్తున్నాడు, వినండి. సైన్యములకు అధిపతి యెహోవా ఏలాగో సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఏంటి దేవునికి స్తోత్రకరుడు గాక. ఇప్పుడు యిర్మీయా పలుకుతుంటే ఎవరి మాటలవి? నా మాట అన్నాడుగా. ఇప్పుడు ప్రవక్తలు పంపించినప్పుడు ప్రవక్తలు ఆయన మాటలు పెట్టారు. ఈ కాలపు ఏరియాలో యెహోవా మాటలు పెట్టారు. అలాగే ఒక సేవకుడి నోటిలో యెహోవా మాటలు పెట్టారు. నువ్వు ఆ మాటలు ఆలకించలేదంటే మాస్టర్ గారి మాట పర్లేదు పక్కన పెట్టి కాదది ఎవరి మాట? ఇక్కడ ఎవరున్నాడు? నా మాటలు మీరు ఎవరి మాటలో ఎవరు పలుకుతున్నారు? ఎవరి మాటలో? యిర్మీయా పలుకుతుంటే దేవుడు ఏమంటున్నాడు? యిర్మీయా నుండి పలికిన మాటలు అవి నా మాటలు. అందరూ గట్టిగా చెప్పారు, అవి నా మాటలు. అది ఇస్రాయేల్ మాటలు కాదు, యిర్మీయా మాటలు కాదు, అది ఆమోసు మాటలు కాదు, అది హగ్గయ్య మాటలు కాదు. ఎవరి మాటలు? నా మాటలు. ఆమేన్. ఎవరి మాటలు? ఎవరి మాటలు? యెహోవా వాక్కు, యెహోవా బలమైన వాక్కు. అందుకనే ప్రవక్తలు ఎప్పుడు కూడా పౌరుషంగా బోధించారు తప్ప సంఘం ఖాళీ అయిపోతుందేమో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పండి చెప్పాలి. ఎప్పుడు కూడా సైలెంట్గా బోధించలేదు వాళ్ళు. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఎలా బోధించాడు?
రాజు ఎదుర్కొంటాడు. ఏ రోజు రాజు ఎదుర్కొని ఎలా బోధించాడు? ఏలి ఆత్మగలవాడు ఏం బోధించాడు? అదే ఏలి ఆత్మగలిగిన సేవకుడైనా, ఏలి ఆత్మగలిగిన ఏ పరిచారకుడైనా, ఏ ఉపదేశకుడైనా, ఏ సువార్తికుడైనా, ఏ అపోస్తుడైనా ఎవరైనా సరే ఆ విధంగా బోధిస్తారు. ఆమె చెప్పండి. అలా బోధించే వాళ్ళు తక్కువ. అలాంటి బోధించే వాళ్ళ దగ్గరికి చాలా మంది దూరం అవుతారు. కానీ అలాంటి బోధించే వాళ్ళ దగ్గరికి ఎన్నికలు ఉన్న వాళ్ళు ఉంటారు. సోదరు చెప్తామా? ఎన్నికలు ఉన్న వారికి గద్దెకి ఎంత తీయగా ఉండదో దేవుని స్తోత్రం. నిజమేనా? ఎన్నికలో ఉన్న వారికి ఆ మాటలు, ఆ గద్దింపు ఎలా ఉంటుందంటే ఎంత తీయగా ఉంటుందో. ఒక తండ్రి ఒక కుమారుడిని గద్దిస్తాడంటే ఆ కుమారుడు కనుక తండ్రిని ప్రేమిస్తే ఆ మాటలు చాలా ఆనందపడతాడు. పక్కకెళ్ళి ఏడుస్తూనే నా తండ్రి నా కోసమే కదా ఉన్నాడు, నా తల్లి నా కోసమే కదా, నా బ్రదర్ నా కోసమే కదా, నా సిస్టర్ నా కోసమే కదా అని ఆ బ్రదర్ను, సిస్టర్ను, ఆ తండ్రిను, తల్లిని ప్రేమిస్తే ఆ పక్కకెళ్ళి ఏడుస్తున్నా సరే నా గురించే కదా గద్దించాడని చెప్పి. ఆమె హల్లెలూయా. ఎందుకని గద్దిస్తారు? ఎందుకని మాట్లాడతారు? మీరంటే ఇష్టం లేకపోతే ఏంటి? కానీ అది దేవునికి ఇష్టమైంది. మీరంటే దేవునికి ఇష్టం. మీరు అటు ఇటు తిరగడం దేవునికి ఇష్టం లేదు. ఎక్కడెక్కడో తినేసేసి త్రాగడానికి ఇష్టం లేదు ఆయనకి. దేవుడి సన్నిధిలో గడపమనే ఆయన కోరిక. అందుకనే ఆయన 2 నెలలు బట్టి సేవకుడు అక్కడున్న ఒక పెద్ద ఏం చేస్తున్నాడు? 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, 2 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దేవునికి బాగుండుగా. నేను దినాలు న్యూస్ చూశాను. 130 దినాలు ఉపవాస ప్రార్థనలు అంట, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అంట. డినామినేషన్ వారు పెడుతున్న ఉపవాస ప్రార్థనలు వింటే మీరంటూ ఉంటారా? బాబా ఉంటారు 130 రోజులు. ప్రతిరోజు సంఘం రావాల్సింది 130 రోజులు విశ్వాసులు. రాకపోతే ఇంకోడైనా 130 రోజులు ఉపవాస ప్రార్థన అంట, ఇంకొక 40 రోజులు అంట, ఇంకొక 100 రోజులు ఉపవాస ప్రార్థనలో. 2 రోజులు రావడానికి అయితే దిక్కులేదు ఇక్కడ. రెండు రోజులు రావడానికి మళ్ళీ పక్కన బాటిల్ పెట్టుకుంటాం, వాటర్ బాటిల్ ఎక్కడ నుంచి చెమ్మచీలు పడిపోతాం, బాటిల్ పెట్టుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం అయిందని మంచి చదువుతాం. 2 రోజుల వరకు చెప్పండి, నిజమేనా? 2 రోజుల వరకు కూడా చెప్పండి. సాయంకాలం 8 దాటిన తర్వాత గ్లాస్ మంచి తాగండి, అంతవరకు తాక. ఎందుకంటే ఉపవాసం అంటే అలా చేయాలి. మన వాళ్ళు చేస్తారు, మన వాళ్ళు ఉమ్ము కూడా మన వాళ్ళు ఉమ్ము కూడా మిగతారు. మనమైతే మొత్తం బాటిల్ కాల్చి 2 బాటిల్ అయిపోతాం రోజుకి. 2వ రోజుకి 4 బాటిల్ అయిపోతాయి. నీళ్ళు తాగకపోతే ఏమైపోద్దామని అవదో లోపల కొవ్వు పదార్థాలను కలుగుతాయి. 2 రోజులు ఉపవాసం ఉంటారు. ఆరోగ్యం అది వేస్ట్ అంతా పోతుంది. స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ ఏమన్నా నా మాటలు ఆలకింపక, ఎవరి మాటలవి? ఇర్మియా పలుకుతున్నవి. ఇర్మియా మాటల ఒక ప్రవక్త పలుకుతున్నట్టే అది ప్రవక్త మాటలా? ఒక సేవకుడు పలుకుతున్నట్టే సేవకుని మాటలా? సేవకుని మాటలు అయితే నీకు నొప్పి కలుగుతాయి, కానీ యెహోవా మాటలు అయితే తీయగా ఉంటాయి. స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సేవకుడి నోటి నుంచి వచ్చే మాట అది దేవుని మాట. ఆ గద్దింపు నాకు ఎంతో మేలు, నాకు అది ఆ గద్దింపు నాకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కదా నా మాట ఆలకింపక పోతిని కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నా ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూ నుండి ఈ జనులందరి మీదకిని వారు రప్పించుచున్నా ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. ఏం చేస్తారంటే ఆయన ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? ఉత్తర దేశం నుండి. ఉత్తర దేశం అంటే తెలుసా? ఉత్తర వైపు రష్యా ఉంది.
ఆసియా ఖండానికి తూర్పున మన దేశం ఉంటే ఉత్తరాన ఎవరున్నారంటే రష్యా ఉంది. మన దేశం తూర్పున ఉంది. పశ్చిమనేమో అమెరికా ఉంది. ఉత్తరమనేమో రష్యా ఉంది. రష్యాలో అక్కడున్న ప్రజలైనా అక్కడున్న నాయకులు ఉన్నారు. నెబుకద్నెజరు ఉన్నాడు, నా సేవకుడు అంటే చెప్పండి, సాతానుడు కూడా ఆయన సేవకుడేనా? చెప్పండి, కాదా? సాతానుడు కూడా దేవుడి సేవకుడు కదా. ఏం చెప్తే చేస్తాడు. యోగులోకి వెళ్తావా? వెళ్ళు. దేవుడు ఆజ్ఞిస్తేనే సాతానుడు కూడా ఎక్కడికి వచ్చాడు చెప్పడమ్మా. యోగు దగ్గరికి ఎంట్రన్స్ ఎవరిచ్చారు? అవ్వమ్మ దగ్గరికి ఎంట్రన్స్ ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరైతే చర్చకు రాలేదో, ఈ యొక్క ఉపాసన మొదటి దినం ఎవరు రాలేదో వాళ్ళ దగ్గరికి ఎవరు పంపించాడు? ఉండిపోరా, నువ్వు ఇక్కడ ఉండిపోరా, అక్కడ దగ్గర అంతగాడిలాగా అన్నది ఎవరు? ఆ యొక్క సేవకుడే. ఆ లూసిఫర్ని పంపించి అక్కడ బంధించాడు. నువ్వు అక్కడ ఉండిపో, ఈ రోజు వెళ్ళకో, రేపు కూడా రాకు, అలా ఉండిపో. ఆదివారం పొద్దున కనిపించు, ఆదివారం పొద్దున ప్రత్యక్షం. ఒక్కసారిగా పాస్టర్ గారికి 100 చెప్పు, చిన్న వారికి ఇచ్చి సైలెంట్ అయిపోతా. నేను సైలెంట్ అవుతా, ఆయన అవ్వదుగా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడో చూడండి. నా మాటలు కాదు, దేవుని మాటలు. చదివింది ఒకటి, చెబుతున్నది ఒకటైంది. చదవడం. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికాను పాడుగాను ఏమన్నాడైనా ఉండ చేసేదను. ఎందుకని ఉండ చేస్తాడు? ఏ కారణం ఏంటి? అపహాస్యాస్పదం అంటే ఏంటి అర్థం చెప్పండి. అపహాస్యం కూర్చుంటూ చూడను అంటే ఎవరల్లో అపహాస్యం చేసేవారంటే నవ్వుతూ ఉండేవారు. అంటే నువ్వు ఒక విశ్వాసమై ఉండి ఒక అవిశ్వాసితో, ఆ అవిశ్వాసం ఏం చేస్తాడంటే నిన్ను చూసి నవ్వుతున్నాడు, నీ కలిగిన బాధ చూసి నవ్వుతున్నాడు. అటువంటి కార్యము రాబోతున్న దినంలో జరుగుతుంది. నువ్వు ఒక క్రైస్తవుడివే, కానీ నువ్వు చేసిన పనికి నువ్వు బాధ అనిపిస్తున్నప్పుడు ఒక అన్యుడు అపహాస్యాస్పదంగా చేస్తాడు. రే యోధ వల్ల వీరికి ఆదిలో ఎవరు? అబ్రహాము, ఇస్సాకుల దేవుడు రా వీళ్ళ దేవుడు. కానీ వీళ్ళ స్థితి చూడరు ఎలా ఉన్నారు, ఇప్పుడు వారి పరిస్థితి చూడరు ఎలా ఉన్నారో. దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు. రాజు నెబుకద్నెజరు రాజు వచ్చి వారిని ఏలుతున్నాడు రా. ఏమైపోయిందో వాళ్ళ దేవుడు, వాళ్ళకున్న దేవుడు వారికి ఏమయ్యాడు రా? వారిని విడిచిపెట్టాడేమో, వారిని త్రోసేసాడేమో. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో జ్ఞాపకం వస్తున్నాడు ఏదో వాక్యం. వారితో లేడేమో, వారితో ఉండలేదేమో, ఎక్కడికో వెళ్ళిపోయాడేమో. నిజమేనా? ఆనాడు ఏలియా దినాల్లో సహోదరు చెప్పింది. 400 మంది అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? బైలా 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 పిలుస్తుంటే ఏలియా అంటున్నాడు ప్రయాగం ఉన్నాడేమో. ఇప్పుడు ఏలియా వాళ్ళు చూసి ఏం చేస్తున్నాడు? అపహాసం చేస్తున్నాడు. ఇంకేమన్నాడు? నిందేస్తున్నాడు. మీ దేవుడు అక్కడ, నువ్వెంత బాధలో ఉంటే, నువ్వెంత శ్రమలో ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఉంటే నీ దేవుడు ఎక్కడ? బైబిల్ పెట్టుకుని ప్రార్థన అని చెప్పి బైబిల్ పెట్టుకుని ప్రతి ఆదివారం ఏంటి తలబట్టలు వేసుకుని చక్కగా రెడీ అయిపోయి నడుచుకుంటే వెళ్ళిపోయేదానుగా. ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు ఏంటి నీ దేవుడు ఎక్కడ అని అనేక మందికి అపహాస్యాస్పదముగాను, అంటే నవ్వుల పాలయ్యే విధముగా, దేవునికి నామకరుడుగా నవ్వుల పాలయ్యే విధముగా చేస్తాడు. ఇప్పుడు ఆ విధంగా నువ్వు నవ్వుల పాలవుతున్నావు అంటే ఎవరికి బాధ? చెప్పండి, చెప్పాలి. అర్థమైన పాయింట్. ఒక క్రైస్తవుడు కనుక దేవుని మాట వినకుండా నవ్వుల పాలైతే ఎవరికి బాధ?
ఎవరికి? తండ్రికే బాధ. ఎవరికి ఉంటుందా? పక్కన ఉంటుందా? పక్కన సాధారణ ఉంటుందా? ఫిలిస్తీన్కి ఉంటుందా? నెబుకద్నెజరుకు ఉంటుందా? లేకపోతే ఇంకొకరికి ఉంటుందా? అమాలేకులకు ఉంటుందా? పెరిచీలకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది ఆ బాధ? అరే నేను నా బిడ్డలను బాధలు పెట్టాను, నా మాట వింటే అంత మేలు వారికి. కానీ వారు నా మాట వినకుండా పోయారే, అందువలననే వారు నా మాట వినేటట్టుగా చేసుకునే విధానం ఏంటంటే శత్రువులకు వారిని అప్పగించడమే. శత్రువులకు అప్పగిస్తేనే కానీ వారి మాట వినరు, బాధకు అప్పగిస్తేనే కానీ వినరు, సమస్యకు అప్పచెప్తేనే కానీ వినరు, వాళ్ళు ఇబ్బందులు కొలువులో పెడితేనే కానీ వారు నా మాట వినరు. అందుకనే నెబుకద్నెజరా, నా ప్రియమైన సేవకుడా, వెళ్ళు. ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? హలో, ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? నెబుకద్నెజరుని ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? అది ఆ ప్రజలు ఎవరు? ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు. యూదా ప్రజలు ఆయన బిడ్డలు, యూదా పట్టణం ఆయన పట్టణం, ఇశ్రాయేలీయుల ప్రజలు. కానీ నెబుకద్నెజరు అనే ఒక బబులోను రాజుని, ఒక అన్య రాజుని వెళ్ళు, నష్టం కలిగించండి, శ్రమ కలిగించు, కొట్టండి, మొత్తం ఆర్థిక ఇబ్బందుల్ని పడుతున్నాయి, మొత్తం ఈ వేల మటుకు లేపి ఆర్థిక ఇబ్బందుల్ని వేల మటుకు తీసి, వాళ్ళ ఆరోగ్యాన్ని వేల మటుకు తీసే, వాళ్ళకున్న పరిస్థితి దేని బట్టి పొంగిపోతున్నారో దాన్ని వేల మటుకు తీసే వెళ్ళి. అప్పుడు కానీ నా మాట అంటారు. స్తోత్రమా, దేవునికి స్తోత్రం కలుగును. అర్థమవుతుంది అందరికీ? ఎప్పుడైతే దేవుడు వారిని విడిచిపెట్టాడో, శత్రువు వచ్చి ఎప్పుడైతే వారిని కమ్ముకుని వారిని ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో చుట్టూ ఉన్న రాజులు అనుకునేవారు, ఎలా వచ్చావు? ఎవరిని? యూదా ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని. ఎప్పుడైనా కనుక వారు అన్ని దేశంలోకి ఏదైనా కొంచెం చిన్న వ్యాపారం చేయడానికో చిన్న పని నిమిత్తం వెళ్తే దేవుడు లేడని తెలిసి, ఒక భయంకరమైన నెబుకద్నెజరు రాజు వచ్చి అక్కడ యాచన తెలిసి వారిని దేవుడు విడిచిపెట్టాడని తెలిసిన ఒక వ్యక్తి ఏమంటాడు తెలుసా? రే, అంతవరకు గౌరవించుకోండి బాబు. యూదా ప్రజలంటే వారి పక్షాన ఉన్నారు చెప్పాలి. యూదా ప్రజలంటే ఇశ్రాయేలు వారి పక్షంగా దేవుడు ఉన్నాడు, వారి జోలికి వెళ్ళకూడదురా బాబాయ్, అయ్యి బాబు ఇంకేమైనా ఉందా అని చెప్పి అనుకునే వాడే వాళ్ళు చూసి అంటాడు, ఎలా ఎలాగొచ్చా, ఏం కావాలరా అడుక్కునేవాడా, రే చేతకరుడా, రే ఎలా రావచ్చు? ఎవరు? ఒక అన్యుడు, ఒక దేవుని ప్రజ, ఒక అన్యుడు రక్షణ పొందుకున్నవాడిని, ఒక అన్యుడు బాప్తిసం పొందుకున్నవాడిని, ఒక అన్యుడు ఈ కాలం వర్తమానం ఎదుగుతున్న వాడిని ఎలా తగ్గుతాడంట. అలాగే ఉంటాడు నీకు, రే అలాగే ఉంటాడు. ఎవరిని? క్రీస్తుని నమ్మిన బిడ్డని, వాక్యములు ఎదుగుతున్న బిడ్డని అలాగే ఉంటాడు. దేవుడు కూడా అలా అనుకుంటాడు. ఒకసారి నీకు ఇలాగే ఉంటాడు. ఆమె సోదరు చెప్తామా? నీకు అలాగే ఉండాలరా. ఎప్పుడు తిరిగావు నా వైపు? నువ్వు ఎప్పుడు మాట్లాడించావు? నువ్వు నా వైపు తిరిగి ఎప్పుడు పశ్చాత్తాపడ్డావు? నువ్వు నీకు అలాగే ఉండాలరా అని చెప్పి దేవుడు కూడా సూచించుకున్నాడు. పోతాడు అలా వదిలిపెట్టాడు కొన్ని రోజులు. ఎవరికి? నెబుకద్నెజరు రాజుకి అప్పగించాడు యూదా ప్రజలను, ఇశ్రాయేలు. కొన్ని రోజులు అలా చూస్తాడు. ఆయన వైపు వీపు పెట్టినప్పుడు ఆయన కూడా వీపు పెట్టడానికి చెప్పాలండి. వీపు పెట్టాడు కనుకనే యూదా రాజు ఎవరండి బబులోను రాజు వచ్చి ఏం చేస్తున్నాడు? హింసలు పెడుతున్నాడు, బాధలు పెడుతున్నాడు, ఇరుకులు పెడుతున్నాడు. రే మొయ్యి నెబుకద్నెజరు, రే మొయ్యించకుండా వెళ్తావు. మోసేదెవరు? ఇశ్రాయేలీయులు. మొయ్యమని కొట్టేదెవరు? నెబుకద్నెజరు రాజు యొక్క సైనికులు. కొట్టండిరా, తిండి వాళ్ళకి వ్యాధి వచ్చిందా చూపించద్దు, అలాగే చచ్చిపోవాలి. అది దేవుని ఆజ్ఞ. ఆ దేవుని ఆజ్ఞను ఎవరు పాటిస్తారు తెలుసా? నెబుకద్నెజరు రాజు.
అందుకు అన్నాడు. చాలా నాకు ఇందాక ఆ వాక్యం చదువుతుంటే, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరు దేవుడి సేవకుడా ఏంటి? ఎందుకు అక్కడ పాయింట్ ఎందుకు పెట్టాడు? నా సేవకుడు మన చదవమాట 9వ వచనం, నా మాట ఆలకింపకపోతే కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములలో నా సేవకుడైన ఏమండి అన్య రాజు ఆయన సేవకుడు అవుతాడా అన్నా నేను. చెప్పాలండి. అలా అంటే సాతానుడు కూడా ఆయన మనిషే. వెళ్ళు యోబు సంగతి చూడు, వెళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన కూడా వెళ్ళు, ఒక్కసారి కుదిపెళ్ళి కుదుపుతున్నాడు. తెలుస్తుందా? కుదుపుతున్నాడు తెలుస్తుందా? కళ్ళను చూస్తున్నావా? చెవులను వింటున్నావా జరుగుతున్న కార్యాలు? ఏం జరుగుతుందో, ఏ విషయం ఇక్కడ జరుగుతుందో ఎరిగి ఉన్నావా? గుర్తిస్తున్నావా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎంతటి వేదన పడుతున్నాడు దేవుడు. అప్పుడు ఆయన ఇశ్రాయేలు యొక్క సమాజంలో గురించి, యోధా ప్రజల గురించి ఆయన బాధపడితే, ఇప్పుడు ఈ క్షణంలో మనందరి కోసం బాధపడుతున్నాడు ఆయన. మనకు తెలియకుండానే ఆయన సేవకుడు వచ్చాడు. మనకు తెలియకుండానే ఆయన సేవకుడు వచ్చి ఈ సమాజాన్ని ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఒప్పేసుకోండి. కుదుపుతున్నాడు కదా, కుదిపాడు. ఒక్కసారి నువ్వు కళ్ళు తెరుస్తావనే ఏం చేస్తున్నాడు ఆయన? కుదుపుతున్నాడు. కళ్ళు తెరుస్తారని చెప్పి నా సేవకుడైన నెబుకద్నెజరుని పంపిస్తున్నా నేను. ఉత్తర దేశంలో ఉన్న నెబుకద్నెజరుని, బబులోను రాజుని పంపిస్తున్నా. కళ్ళు తెరుస్తారని అంత తప్ప ఏం కాదండి. కళ్ళు తెరవడానికే శత్రువు పంపించేది. కళ్ళు తెరవడానికే నీ ఆర్థిక ఇబ్బంది, కళ్ళు తెరవడానికే నీ ఇరుకులో, నీ బిడ్డల పరిస్థితి, కళ్ళు తెరవడానికే తప్ప నిన్న ఆయన ఏమి నశింప చేయండి. దేవునికి అపహాస్యాస్పదముగాను, విస్మయాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను, చూడండి, ఎప్పటికీ పాడుగాను, సంతోష 10వ వచనం చూడండి, సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగురాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతా పాడుగాను నిర్జములుగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం గాక. పెండ్లి కుమారుని శబ్దం ఉండదు, పెండ్లి కుమార్తె శబ్దం ఉండదు. తిరగట్రాలేంటి? పప్పులు కూడాలు తిరగట్రాలేంటి? పప్పులు కూడాలు కార్యక్రమం ఉండవంట. ఇంకేమన్నాడు? దీపకాంతి, లైటింగ్లే ఉండవు ఇంటికి. దీపాలు ఎప్పుడు పెడతాం? లైటింగ్ ఎప్పుడు పెడతాం? మన గృహాల్లో, మన కుటుంబంలో సంతోషం జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం? మనం చక్కగా లైటింగ్ పెట్టుకుంటాం ఇంటికి. ఇంట్లో దీపాలు వెలుగుతాయి. అక్కడ అన్నాడు, దీపకాంతి, తిరుగురాళ్ళ ధ్వని వారిలో ఉండకుండా చేస్తా. ఆమేన్, హల్లెలూయా. ఎంతవరకు? ఈ దేశమంతయు పాడుగాను నిర్జనములుగా ఉండును. ఈ చలులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అది ఎంతవరకు కొనసాగింది తెలుసా? ఎంతవరకు కొనసాగింది? దానియేలు దినాల వరకు కొనసాగింది. ఎప్పుడు చెప్పింది ఇర్మియాతో చెప్పిన మాట ఎంతవరకు కొనసాగిందండి? దానియేలు దినాల వరకు కూడా బబులోనేగా. ఆ నెబుకద్నెజరు రాజే ఈ రాజు. ఆనాడు కూడా ఇశ్రాయేలును అప్పగించింది అదే. ఆనాడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారు అక్కడ ఉన్నారు అదే. ఆమేన్, హల్లెలూయా. నిజమే
నిజంగా అక్కడ ఉన్నారా? అందుకనే దేవుడు ఇక్కడ మనకి హగ్గేలో చెప్తున్నాడు. చదవండి, త్వర చదవండి. 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తలకు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లలో నివసించడానికి ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవ ఈ విధముగా చెప్పండి, ఈ విధంగా మొక్కలవుతున్నప్పుడు, ఈ విధముగా చెదరవుతున్నప్పుడు, దుష్టుడు ఈ సంఘమును పట్టి పీడిస్తున్నప్పుడు మీరు మీ ఇండ్లలో ఉండి సరంబి వేసిన ఇండ్లలో ఉండటము ఇది సమయమా? మీ డ్యూటీలు మీ పనుల్లో ఉండడం ఇది సమయమా? జరుగుతున్న పరిస్థితులు బట్టి అయినా సరే నీకు మెరుగు వచ్చి ప్రార్థన చేయడానికి త్వరపడి రాలేవా? ఇది సమయమా? ఆడుకునే సమయమా? ఆటలాడే సమయమా? లేకపోతే ఇష్టానుసారంగా తిరిగే సమయమా? ఈ సమాజం గురించి నీకు బాధ్యత లేదా? భారం లేదా? ఏది ముఖ్యం నీకు? ఏది ప్రాధాన్యత? దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ ప్రవర్తన గురించి నువ్వెలా ఉన్నావు ఆలోచించు సార్. నువ్వే విధంగా ఉన్నావు ఆలోచించు ఒకసారి. నీ ప్రవర్తన గురించి ఏమన్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచన, ఒక్కసారి ఆలోచన తీసుకురండి. అన్నారు, తిట్టారు, ఎన్నో అన్నారు కాదు, ఒక్కసారి ఆలోచించి నీ ప్రవర్తనలో ఉందో చూడు. వాక్యానికి సరిపడగా ఉందా నీ ప్రవర్తన? వాక్యానికి సరిపడగా నీ యొక్క జీవితం ఉందా? వర్తమానం సరిపడగా నీ ప్రవర్తన ఉందా? ఏది నీ జీవితం? ఏది వాక్య ప్రకారం నీ బ్రతుకేది? ఒక్కసారి దేవుడు అన్నాడు, ఒక్కసారి ఆలోచన వచ్చి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేసి చూడండి. చూడండి, దేవుడు చెప్తున్నాడు చూడండి, అందరూ వినండి. మీరు విస్తారముగా విత్తినను విస్తారంగా విత్తనం పెట్టి తక్కువ రావడం ఏంటి చెప్పండి. 10 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ పెట్టాడు. 10 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీ తగ్గట్టుగా లాభాలు రావాలా వద్దా? 10 కోట్ల రూపాయల ఫ్యాక్టరీకి ఎంతో ఖర్చు పెట్టాడు. సంవత్సరాలు అవుతున్నాయి, 10 కోట్లు కాదు 10 రూపాయలు కూడా రావట్లేదు. ఏమైనట్టు? ఏం జరుగుతుంది అక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండుతుంది. ఎకరానికి 60 బస్తాలు వస్తాయి అనుకున్నాం, కానీ 10 బస్తాలు కూడా రావట్లా. ఏమైంది? మీరు భోజనం చేయించున్నాను, ఇంకా ఆకలి తీరట్లా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భోజనం తింటున్నట్టే వాక్యం తింటున్నా సరే మీకు ఏమాత్రం కూడా ఆకలి తీరట్లా. ఇంకేమన్నాడు? ఏదైనా త్రాగుతున్నాను, హల్లెలూయా. దాహము నీరు పరిశుద్ధాత్మ గుర్తు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఫుల్గా నీకు రావాలంటే, వాక్యము నీకు సంతృప్తిగా ఉండాలంటే ఆయన మాటకు నువ్వు ఏం చేయాలి? లోబడి తీరవలసిందే. హల్లెలూయా. ఇంకేమన్నాడు? నువ్వు బట్టలు కప్పుకుంటున్నావు కానీ చలాగట్లా. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నా జీతం ఏమవుతుంది? ఈఎంఐలు పోతున్నాయి అన్ని. ఆమేన్. దేనికి పోతున్నాయి? తింటకుంటలా. దానికి కడుతున్నావు, దీనికి కడుతున్నావు, ఇంకో దానికి కడుతున్నావు, దానికి కడుతున్నావు, దీనికి కడుతున్నావా? చూసినప్పటికీ నెల 1వ తారీఖు జీతాలు అందుకుంటే 3వ తారీఖు నుంచి మన చేతులు చాపడం. ఎవడెత్తాడా? నాకు 200 రా, నాకు 2000 రా, నాకు 500 రా. బియ్యం ప్యాకెట్ తెచ్చుకుంటాను 1000 రూపాయలు రా.
ఏం చేస్తానంట పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతం చిరిగిపోయినా ఏమవుతున్నాయి? చిరిగిపోయిన సంచిలో వేస్తే ఏముంటది? జోబి చిన్ననుకో, నువ్వు ఎంత వేస్తూ ఉంటుంది, నువ్వు నడుస్తూ ఉంటావు, కానీ అది పడిపోవడం కూడా తెలియదు. ఆమె హల్లెలూయా. చాలా మంది హాస్పిటల్లో పోస్తుంటారు, తెలియదు నీకు. చాలా మంది హాస్పిటల్లో పోస్తారు. డాక్టర్ గారు ఏం చెప్తే చేస్తావు. స్కానింగ్ అంటే స్కానింగ్ చేయిస్తావు, భయము స్కానింగ్. అమ్మ స్కానింగ్లో నాకు సరిగ్గా కనపడలేదు. ఇంకో పెద్ద ఏంటండి? చెప్పండి. ఎంఆర్ఐ స్కానింగ్ అంటే 7,000 అండి, 8,000 అండి అని చూడవు. స్కానింగ్ చూస్తే 1,200-1,500 అయిపోతాయి. ఈ డాక్టర్ గారికి ఏం కనిపించదంట? చెప్పండి, ఏం కనిపించలేదు. సరేనా? వ్యాధి ఏంటి నిర్ధారణ అవ్వలేదు. పాపం నిర్ధారణ చేస్తుంది దేవుడే. ఆ మనిషిని ఏ విధంగా చిక్కు చేయాలో, ఆ జోబిని ఏ విధంగా ఖాళీ చేయాలో, ఆ పర్సన్ ఏ విధంగా ఏం చేయాలో, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేయాలో, లోపల బీరువాలో రాసుకున్న దాన్ని ఏం చేయాలో దేవునికి స్తోత్రములు గాక. నీకు తెలియదు, ఆయన తెలుసు. ఆమేన్. సృష్టికర్త తెలుసు, సర్వాధికారి దేవునికి తెలుసు, సర్వ సృష్టికర్త దేవునికి తెలుసు. నీ పద్ధతిని ఎలా మార్చాలో, నీ స్థితిని ఎలా మార్చాలో, నీ వంకరతనాన్ని ఎలా మార్చాలో, నీకున్న ఆ జబ్బుని ఏ విధంగా తీయాలో ఆయనకి తెలుసు. పాస్టర్కి ఏం తెలుస్తుంది? పాస్టర్ గారికి ఏం తెలుస్తుంది? ఎవరైనా ఉండరా, నువ్వు ఎందుకు వస్తున్నావు? నా సేవ కూడా చూసుకున్నది నేను కదా. నాకు లేదంటే నా సహోదరులు ఎవరు కూడా బాగా నమ్మకూడదు. వారు సంపాదించింది చక్కగా సిల్లుగా ఉండకూడదు. వారు తింటున్నా తృప్తి అవ్వాలి, వారు త్రాగుతున్నా తృప్తి అవ్వాలి, వారు బట్టలు కప్పుకుంటే తృప్తి అవ్వాలి, చలి పెట్టకూడదు అనేది ఒక సేవకుడిగా కోరిక. నువ్వెందుకు నువ్వు ఆయాసపడుతున్నావు, ఆయాసం పక్కన పెట్ట అని నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. స్తోత్రం చేద్దామా? ఎంఆర్ఐ స్కానింగ్ లో కనబల్లా, ఇక్కడ టెస్ట్లో ఇక్కడ విషయాలన్నీ కూడా డాక్టర్ ఎవడో అంటాడు వచ్చి, ఇంకోటి ఎవడో చుట్టాలు కూడా వస్తాడండి. ఎవడో చుట్ట సంబంధం వస్తాడు, వచ్చి అంటాడు, అక్క ఎక్కడున్నా, అక్క ఎక్కడున్నా, ఇక్కడ హాస్పిటల్ వస్తాడు. అన్నయ్య చెప్తాడు, ఏమి చెప్తాడు తెలుసా? అక్క ఈ హాస్పిటల్ కదక్క, ఇంకో హాస్పిటల్ ఉంది అక్క, అక్కడికి వెళ్తాను. ఎక్కడ టెస్టులు పనిచేయవాడికి స్తోత్రం చెప్పండి. నేను నిజాలు మాట్లాడుతున్నా, అబద్ధాలు మాట్లాడుతున్నా? ఇక్కడ టెస్టులు పనిచేయవాడికి చాలా మంది తెలుసు. మన డాక్టర్ పని, మన డాక్టర్ చాలా తెలియదు కదా. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో డాక్టర్ బాగా తెలుసు. అందుకని ఎక్కడ అంటాడు, అమ్మ ఇక్కడ టెస్టులు ఏంటి ఎక్కడ ఈ టెస్టులు ఏమి ఇక్కడ పని చేయలేము, నేను మళ్ళీ కొన్ని టెస్టులు రాసేస్తాను చెప్పి డాక్టర్ రాసేస్తాడు. మళ్ళీ అమ్మాయి రాస్తాడు, మళ్ళీ స్కానింగ్ రాస్తాడు, ఎక్స్రే ఇస్తాడు, మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ ఎక్కడికో పంపిస్తాడు. ఇవన్నీ తిరిగి వచ్చేటప్పటికి జోబు ఏమవుతుంది? నెమ్మదిగా సిల్ అవుతుంది. హల్లెలూయా. అదన్నీ చేసింది సేవకుడు కోసమా? సేవకుడి మీద పెట్టుకోవద్దు. ఆమె హల్లెలూయా. పరమదేవుడు చేస్తాడు, పరమదేవుడు చేయగలడు. ఎవరికి ఏ విధంగా ఎక్కడ నష్టం కలిగించాలో, ఎక్కడ ఎవరికి బాధ కలిగించాలో, ఎక్కడ ఏది చెయ్యాలో చేసే దేవుడు ఆయన. సేవకుడు పలికితే జరుగుతుంది, ఎవరు ప్రవక్త పలికితే కాదు. ప్రవక్త నోట నుండి, సేవకుడి నోట నుంచి వచ్చే మాట జరిగిస్తుంది. అది పలికించింది దేవుడు తప్ప మనిషి కాదే. ఎక్కడ దొరకదు నీకు ట్రీట్మెంట్. మళ్ళీ ఇంకో రాష్ట్రం పంపిస్తాడు. చెన్నై వెళ్ళమ్మా, లేకపోతే హైదరాబాద్లో నిమ్స్కి వెళ్ళు. చూడండి, నిమ్స్కి వెళ్ళు. అంతకి కాకపోతే కిమ్స్కి వెళ్ళు, లేకపోతే ఢిల్లీ అక్కడికి వెళ్ళు. అక్కడ బాగుంటుందంటే అక్కడికి వెళ్ళు. అంతకి కొంచెం బాగా చొప్పున వాడైతే అమెరికా వెళ్ళు. తెలుసా ఆయనకి కొవ్వు ఎలా తరిగించాలో తెలుసా ఆయనకి. నీకున్నటువంటి వంకర బుద్ధిని ఏ విధంగా క్రమంలో పెట్టాలో దేవుడికి తెలుసు. ఆయనకి
ఆయన సేవకుడు నెప్పుకొద్దు తెలుసా అప్పగిస్తాడు, బాధ పెట్టేవాడిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొన్న ఒకడు ఫోన్ చేసి, అన్న చిన్న ఇంటి స్థలం పక్కన చిన్న ఒకడు ఒక అరగజం వాడు ఏం చేశాడు, ఒక అరగజం ఏం చేశాడు, వాడు దాంట్లో కలిపేసుకున్నాడు. దానికోసం మనం కేసు పెట్టానని ఇప్పుడు 3 లక్షలు ఏంది, ఇంకా నేను జవాబే చదువు ఎలా వదిలి పెట్టాలో ఏంటి, అరగజం ముక్కకే కేసు ఇట్టో 3 లక్షలు అయింది, ఇంకా తేలేదు. డాక్టర్ లాయర్ అంటాడు, అబ్బాయి ఇది ఇక్కడ మనం స్థానిక జిల్లా కోర్టులు ఇస్తాం, ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి తెలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఓకేనా, వెళ్ళండి వెళ్ళండి. తీస్తాడు చమురు, నెమ్మదిగా తీస్తాడు చమురు బయటికి, చిల్లు పడిపోతాయి చేతికి, సంచికి చిల్లు పడుతుంది, బ్యాంకుకి చిల్లు పడుతుంది, బీరువాకు చిల్లు పడుతుంది, నీ ఏటీఎం కార్డుకి చిల్లు పడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే జాగ్రత్తగా ఆయన అంటున్నాడు 7వ వచనంలో, చివరిగా 7వ వచనం చూడండి. కాగా సైన్యముల అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకేమన్నాడు, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినందుకు దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఏమన్నాడు, మీరు కనుక మరలా మందిరం కట్టుటలో మీరు ఈ మందిరము కట్టుటలో మరలా మీరు చెప్పాలి, చెప్పండమ్మా, ఈ మందిరము కట్టడంలో మీరు కూడా వెళ్ళి ఏం చేయాలి, మరలా కట్టాలి. ఏం కావాలి చెప్పాలి, దూలాలు కావాలి. మరలా మీరు ఈ సంఘమును కట్టాలంటే మరలా మీరు వెళ్ళి చెట్లు కొట్టి ఏం చేయాలి, స్తంభాలు నరుక్కొని వచ్చి మరలా ఈ మందిరం నిలబెట్టండి. అప్పుడు నేను మీతో అందరు గట్టిగా చెప్పాలి. వాక్యమేనా? ఏమన్నా మ్రాను తీసుకుని, మ్రాను అంటే ఆత్మను తీసుకుని స్తోత్రం చెప్దామా, దేవునికి మహిమ కలుగునుగాక. పర్వతములెక్కి ఎవరెక్కారు, పర్వతాలు కట్టాలని ఆలోచన, ఈ మందిరమును మళ్ళీ నిర్మించాలని ఒక ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు సువార్తకు వెళ్తారు, సేవలకు వెళ్తారు, పరిచయంలో పాల్గొంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఏమంటారు, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మందిరమును కట్టించినగా దాని యందు నేను సంతోషిస్తే నన్ను నేను కనపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆనందించేప్పుడైనా చిల్లు చచ్చి పడిన వ్యక్తి మరలా సంతోషించాడు. ఇప్పుడు దుప్పటి కప్పుకున్న తర్వాత మరలా చలి ఆగిందని సంతోషించాలంటే ఇప్పుడు విస్తారముగా పండినప్పుడు, విస్తారమైన పంటలు కోసుకున్నది ఎప్పుడు, అతడు మరలా తిరిగి పర్వతములెక్కి మందిర నిర్మాణం కోసం స్తంభాలు నరికి తీసుకొచ్చి స్తంభాలు పాతి స్తంభములు మరలా యథావిధిగా మరలా నువ్వు మందిరమును కట్టి నిర్మించి ఇది పాడవకుండా ఆత్మలు చెదిరిపోకుండా నువ్వు ప్రార్థన ద్వారా పరకాలు ఎప్పుడైతే నువ్వు కడుతున్నావో అప్పుడు నిన్ను బట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పాలి, త్వరగా సంతోషిస్తాడు. సంతోషించేది అదే. మరలా నువ్వు తిరిగి సువార్త చేసి మరలా తిరిగి నశించబోతున్న ఆత్మల కొరకు, పోగొట్టుకున్న గొర్రెల కొరకు మరలా నువ్వు ప్రయాసపడి కన్నీరు కాచి ప్రార్థన చేసి మరలా వారి నిమిత్తం ప్రార్థన చేసి వారిని తీసుకుని వచ్చి నశించిపోతున్న ఆత్మలను తీసుకుని వచ్చి ఎన్నికలో ఉన్న వారిని తీసుకుని వచ్చి స్తంభాలుగా నువ్వు బాధిన దనానా ఈ మందిరమును మరలా నిర్మించిన దనానా అప్పుడు నేను చెప్పండి పూజ చేయండి. అప్పుడు ఆయన అప్పుడు ఆయన సంతోషిస్తాడు. సంతోషించాడంటే నీ జోబికి చిల్లు ఉండదు. నువ్వు తప్పుడు కప్పుకున్నా, చిన్న తప్పుడు కప్పుకున్నా చలి నిన్ను అంటుకొనదు. ఇంత పండించి ఇంతగా నువ్వు విత్తనాలు వేస్తే విస్తారమైన పంటకు వస్తావు. అది ఇప్పుడు ఆయన
మందిరము కొరకు నువ్వు వాక్యం చెప్పండి. ఆయన మందిరము కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మందిరము కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, ఆయన మందిరము కొరకు నువ్వు బాధ్యత కలిగి ఉన్నప్పుడు నిన్ను బట్టి సంతోషించేది. ఇంటి దగ్గర ఉంటే సంతోషం అంటే అటు ఇటు తిరిగితే సంతోషమా? శరీరాన్ని సొప్పెట్టుకుంటే సంతోషమా? ఎవరు 2 దినాలు ఉపవాసమన్నాడు ఆయన. 2 నేను ఉంటే ఉండు, నీకు నచ్చలేదు తిని బయటికి పోయి టిఫిన్ వచ్చి ప్రార్థన చేసుకో. ఎవడ కదన్నాడు? ఎవడమన్నాడు? ప్రార్థన చెయ్యాలి, మా ఆత్మీయ జీవితం బాగోవాలి, నా సేవ బాగోవాలి, నా సేవకుడు బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి అనుకుని ఉపవాసం ప్రార్థన చేస్తే నీకు మేలు. ఈయనైతే ఉండమన్నాడని చెప్పి దాని ప్రకారం ఉంటే నీకు ఉపయోగం. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆ విధంగా ఉండకపోతే, ఆ విధంగా నా మందిర నిర్మాణం కొరకు మీరు పాటుపడకపోతే. చివరి వచ్చి చదవండి, 10వ వచనం 11వ వచనం తర్వాత చెప్పండి, వివరించండి దాన్ని. మిమ్మల్ని బట్టి అంటే మీరు కనుక ఆ మందిర నిర్మాణం కొరకు ప్రార్థనలో, వాక్యములో, సువార్తలో కనుక మీరు ఉండకపోతే అన్నాడు కదా. మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురువకు ఉన్నది, భూమి పంటకు ఉన్నది, నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షారస విషయములోను, తైల విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనుల విషయములోను ఏం పుట్టిస్తారంట? క్షామం అంటే త్వరగా, క్షామం అంటే కరువు పుట్టిస్తాం. కనుక దేవుని యొక్క మందిరం పాడైంటుండగా సరబ్బి వేసిన నెలలో నివసించడం తగున? మందిరం పాడైంటుండగా అటు ఇటు తిరగటం ఇది సమయమా? మందిరం పాడైంటుండగా, సంఘము క్షేమ దశలో ఉంటుండగా, నీ ప్రార్థన ద్వారా మరలా కట్టవలసిన అవసరం ఏముంటుండగా నువ్వు ఇష్టానుసారముగా నీ సమయాన్ని హెచ్చించుట, వేరే వాటికి ఉపయోగించడం ఇది సమయమా? ఇది సమయమా? ప్రార్థన చేయవలసిన నీవు, ఒక బాధ్యత కలిగిన పెద్దగా ఉన్న నీవు బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవించడం ఇది సమయమా? దేవుని కొరకు కొంత సమయాన్ని ఇవ్వలేవా? నీ డ్యూటీకి సరిపోలేవా? దేవుని కొరకు నీ యొక్క సమయాన్ని హెచ్చించలేవా? ఇక ఎంతకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఎంతకాలం హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన. అందుకని చాలా మందికి భ్రష్టమనసు వచ్చేసింది. నాకెందుకులే, నా పని నాకుంటే చాలు, నాకెందుకులే ఓకే 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 సరే, చాలా సంతోషం, పడతారులే, నువ్వు అలాగే ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా జాగ్రత్త. ఆయన ప్రవక్త ద్వారా చెప్పిన మాటకు ఇశ్రాయేలీయులు కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు శ్రమలో పెట్టిన వారిని 8 చెప్పింది. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అదే ఇర్మియా ఎవరు? దానియేలు చెప్తున్నాడు. ఏమన్నాడు? దానియేలు ఏం చేశాడు? గ్రంథాలు చదువుతున్నప్పుడు దేవుడు ఆనాడు ఇర్మియాతో చెప్పిన మాట ప్రకారముగా 70 సంవత్సరములు పూర్తి అవుతున్నవి. మరలా మనము మన గ్రంథములు పట్టుకుని స్వదేశములకు వెళ్ళే దినములివే. ఓ శత్రుకు మిషక బెదురుగో జాగ్రత్త. దేవుడు మరలా మనను నిత్యమైన స్థలములకి నడిపించబోతున్నాడని చెప్పి దానిని ఆనాడే బబులోనులో ఉన్నప్పుడే, అప్పటికి రాజవరు నెబుకద్నెజరు రాజు ఉన్నప్పుడే జ్ఞాపకం వచ్చింది. తెరిచాడు గ్రంథాలు, అయిపోయింది, చివరకు వచ్చేసింది, మనం వెళ్ళకపోయే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఎక్కడికి? నిత్య స్థానం. ఎక్కడికి? పాలు తినుల ఇంకెక్కడికి? పితరులు ఉన్న నిత్యమైన స్వాస్థ్యం. ఎవరికి మనకుడు కాక. మనకి సమయం ఆసనం అవుతుందా?
3.5 సంవత్సరాలు ముగించబడుతుందా? దేవునికి స్తోత్రం గాక. అనగా 3.5 సంవత్సరాలు ముగించబడింది. యేసయ్య దినాలలో మళ్ళా 3.5 సంవత్సరాలు ప్రారంభించబడుతుంది. ఈ మధ్య కాలంలో అన్య వధువు ఎత్తబడే సమయంలో ఉంది. ఇంకా నువ్వు నిద్రపోతే, ఇంకా నువ్వు ఆటలాడితే, ఇంకా నా డ్యూటీ నా పని నేను చెప్పండి ఇంటి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే దేవుడికి ఎటువంటి అవకాశం ఇస్తున్నాడో చూడు. దేవుడికి ఎటువంటి అవకాశం ఇస్తున్నాడో చూడు. భారముగా ప్రార్థించవలసింది నీవు. అయ్యో నా మందిరం పాడై ఉంటుండగా నేను ఈ విధంగా ఉండడం నాకు తగునా ప్రభా అని చెప్పి ఏడవలసింది పోను. నేను ఎక్కడున్నావు? ఆగావా? యేసుక్రీస్తు ప్రార్థన కూడా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు ఈ సమయంలో? జాగ్రత్త. దేవుడు నేను హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికలు లోబడు, దీవించబడతావు. లోబడవా? అది నాకు సంబంధం లేదు. ఆయన అన్నాడు. ఏం చేస్తాను? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చదువు. ఏమన్నాడు? ఆజ్ఞ గ్రంథం 1వ అధ్యాయం చదువు. నీకు అర్థమవుతుంది. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మందిరం పాడి ఉంటే కునిపట్లు తీసేది సమయం ఇది చెప్పండి. కాదు, భారముగా ప్రార్థించే సమయం. అందరూ చేత పైకి భారముగా ప్రార్థించే సమయం ఇది. దేవుడు మనకిస్తున్న చక్కని అవకాశం ఇది. నీకు ఆ మందిరము కట్టడానికి నిన్ను ఒక పాత్రగా వాడుకున్నందుకు నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలివే. ఎందుకంటే ఆ కట్టడానికి ఆ దూరం పట్టుకొచ్చి పర్వతములెక్కి కట్టడానికి నీకు కొంత బలాన్ని ఇవ్వడానికి ఇతను నీకు ఉపవాస ప్రార్థన ఇచ్చింది. శక్తిని పొందుకో ప్రార్థన ద్వారా, బలాన్ని పొందుకో ప్రార్థన ద్వారా. ఎందుకు ప్రార్థన? ఈ దినం ప్రార్థన చేయి భారంగా. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.